ప్రేమలు మలయాళంలో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. పైగా దీనికి చాలా ఎక్కువ హైప్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చిన హైప్ కి తగ్గ రేంజ్ లో ఉందా అంటే లేదని చెప్తా. కానీ సినిమా బాగుంది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే రీను క్యారెక్టర్ చేసిన మమితా బైజు. తన కోసమైన ఈ మూవీని చూడొచ్చు. చాలా క్యూట్ గా ఉంది. ఇలాంటి క్యూట్ అమ్మాయి లైఫ్ లో ఉంటే భలే ఉంటుందే అని ప్రతి అబ్బాయి అనుకుంటారు. కానీ ఇలాంటివి మూవీస్ లో మాత్రమే జరుగుతుంటాయి. రియల్ లైఫ్ లో కష్టం. ఈ మూవీ చూసాక చాలా రోజుల తర్వాత ఒక క్యూట్ రొమాంటిక్ మూవీని చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. ఇలాంటి మూవీస్ మన తెలుగులో చాలా వచ్చాయి. కాకపోతే ఇప్పుడు రావడం మానేసాయి. ఇప్పుడు అంతా ఓయో రూమ్ లవ్ స్టోరీస్ కి అలవాటు పడ్డారు. అవే గొప్ప లవ్ స్టోరీస్ లో ఫీల్ అయిపోతున్నారు. ప్యూర్ లవ్ స్టోరీ వచ్చి చాలా రోజులైంది. జనరల్ గా కొన్ని లవ్ స్టోరీ సీన్స్ ని కేరళలో షూట్ చేస్తుంటారు. కానీ ఒక కేరళ మూవీ హైదరాబాద్ ని బేస్ చేసుకుని తీయడం చాలా బాగుంది. హైదరాబాద్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ప్రేమలో చూస్తున్నంత సేపు ఏదో సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ రాదు. ఏదో కాసేపు దోస్తులతో గడిపినట్లు ఉంటుంది. సినిమా అలా సరదాగా సాగిపోతుంటుంది. ప్రేమించిన అమ్మాయి తన లవ్ ని కాదన్నప్పుడు కుర్రాలు పడే బాధ, ఆవేదనని ఫన్నీగా ఎమోషనల్ గా చూపిస్తూ రెండింటిని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఇక రీను సచిన్ మధ్య వచ్చే సీన్స్ భలే కామెడీగా ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ మాత్రం ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ తో అయితే వస్తారు.